మిర్రర్ సైట్ ఓపెన్. గవర్నమెంట్ బ్లాక్ చేస్తే మరో డొమైన్. ఫిల్మ్ ఇండస్ట్రీ కంప్లైంట్ పెడితే మరో లూప్ హోల్. క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ లాంటి గేమ్ మాట. పోలీసులు చెప్పిన దాని ప్రకారం రవి కేవలం థియేటర్లో కెమెరా పెట్టి రికార్డ్ చేసే పైరేట్ అయితే కాదు. అతను ఓటీటీ ఎన్క్రిప్షన్లో లూప్ హోల్స్ ఎక్స్‌ప్లాయిట్ చేసేవాడు. డిఆర్ఎం కీస్ ట్రాక్ చేసేవాడు. ఇన్సైడర్ లీక్స్ ద్వారా రా మూవీ ఫైల్స్ తీసుకునేవాడు. టెలిగ్రామ్, డార్క్ వెబ్ ద్వారా ప్రింట్స్ ట్రేడ్ చేసేవాడు. ఇవి సాధారణ పైరసీ కాదే, ఇది హై క్వాలిటీ డిజిటల్ క్రైమ్. అందుకే ఐబొమ్మలో క్వాలిటీ ఎప్పుడు టాప్ క్లాస్ అయ్యేది. అయితే ఇక్కడ అందరి డౌట్ ఏంటంటే ఐబొమ్మ యూజర్స్ అందరికీ ఫ్రీయే కదా, అయితే డబ్బు ఎక్కడి నుంచి వచ్చేది అని. ఇక్కడే రవి స్ట్రాటజీ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, 1xBet, 1win లాంటి సైట్లు ప్రమోట్ చేసేవాడు. క్లిక్ అయిన కొద్దిసేపట్లోనే అతనికి కమిషన్ వచ్చేసేది. ఆన్లైన్ క్యాసినో ప్రమోషన్స్ ఇండియాలో టెక్నికల్లీ ఇల్లీగల్ కానీ అబ్రాడ్ నుంచి రన్ అవుతూ ఉంటాయి. డేటా ట్రాఫికింగ్, 5 మిలియన్ యూజర్స్ డేటా అమ్మాడని పోలీసులు చెప్తున్నారు. అంటే చిన్న విషయం కాదు, చాలా డేంజరస్. క్రిప్టో పేమెంట్స్ ఇండియాకి ట్రేస్ అవ్వకుండా ఫారెన్ వ్యాలెట్స్ ద్వారా సెటిల్మెంట్